ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందన్నారు కేటీఆర్. ఇతర విషయాలపై మళ్లీ మాట్లాడుకుందామంటూ కేటీఆర్ మాట మార్చారు. తెలంగాణ నుంచి ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేమని చెప్పారు. గతంలో యూరియా ఇచ్చిన వాళ్లకే ఓటేస్తామని చెప్పామని, ఇద్దరు ఇవ్వలేదని అందుకే ఓటింగ్కు దూరంగా ఉంటామన్నారు కేటీఆర్. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందన్నారు కేటీఆర్. ఇతర విషయాలపై మళ్లీ మాట్లాడుకుందామంటూ కేటీఆర్ మాట మార్చారు. తెలంగాణ నుంచి ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని చెప్పారు. గతంలో యూరియా ఇచ్చిన వాళ్లకే ఓటేస్తామని చెప్పామని, ఇద్దరూ ఇవ్వలేదని అందుకే ఓటింగ్కు దూరంగా ఉంటామన్నారు కేటీఆర్. ఇప్పుడు దాదాపు 20-25 రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో, ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో, లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు, అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు, మహిళా రైతులు. అంత అరాచకమైన పరిస్థితి ఉంది. 20-25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి, కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద 2 క్యాండిడేట్స్. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరఫున, ఒకరు బీజేపీ తరఫున నించున్నారు. ఇటు కాంగ్రెసు, అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. 20-25 రోజుల కింద మేము హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ. నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు. మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని. చర్చించిన తర్వాతనే, అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం. తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు, వీఆర్ గోయింగ్ టు అబ్స్టైన్. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు కదా, వివరాలేంటి? బీఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికలకు దూరంగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన చేశారు. ఇప్పటివరకు రేపు ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎందుకు పార్టీ డైలమానే ఉందంటూ కూడా చాలా రోజులుగా ప్రచారం ఉంది. కానీ ఇప్పుడే మీడియా సమావేశంలో కేటీఆర్ తాము ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటాం, 2 పార్టీ అభ్యర్థులు అంటే ఎన్డీఏ, యూపీఏ 2 పార్టీల అభ్యర్థులు మంచోళ్ళు కావచ్చు, కానీ తెలంగాణలో యూరియా కొరత ఉంది. దాని విషయంలో ఇటు కేంద్రము, రాష్ట్రము 2 ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి అందుకే తాము నిరసనగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడం అంటే తెలంగాణ నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పోటీలో బరిలో ఉన్నారు. ఆయన కోసమైనా ఈసారి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆయన మీడియా ప్రెస్ మీట్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా కేటీఆర్ ఈ అంశంపై స్పందించారు. ఎవరు యూరియా కొరతనైతే తీరుస్తారో వారికి తాము మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ రేపు ఎన్నికలున్న సమయంలో ఈరోజు కేటీఆర్ తాము ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటాం, ఒకవేళ నోటా ఉంటే నోటాకు ఓటేసామని, కానీ నోటా లేదు కాబట్టి తాము ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగానే ప్రకటించారు. కానీ రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో
తెలంగాణ ఇచ్చిన తెలంగాణ అప్పుడు పార్లమెంట్ స్పీకర్గా పనిచేసిన మీరా కుమారి రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంది. అంటే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ అని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ నాడు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ బిడ్డ, ఈసారి ఆయన ఉపరాష్ట్రపతి బరిలో ఇండియా కూటమి నుంచి పోటీలో ఉన్నారు. ఆయన కోసం తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి దూరంగా ఉంది. అంటే రెండు సందర్భాల్లో ఒకరు మీరా కుమారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలకంగా వివరించారు. ఆమె పార్లమెంట్ స్పీకర్గా బిల్లు ఆమోదించిన ఆ సమయంలో కూడా రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం సుదర్శన్ రెడ్డి తెలంగాణ బిడ్డ పోటీ చేస్తే ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. అంటే పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్న ఒక చర్చ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 సభ్యులు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారు ఎన్నికలకు దూరంగా ఉంటే అంటే ఇండియా కూటమిలో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం, దీని ద్వారా పరోక్షంగా ఎన్డీఏ కూటమి ఓట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్లో పాల్గొంటే ఒకవేళ ఇండియా కూటమికి వేసి ఉంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు దూరంగా ఉండడం వల్ల పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తుందనే ఒక చర్చ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయలేకనే ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంది. ప్రజాస్వామ్యం కూనీ చేస్తుంది. సిబిఐ లేదంటే ఈడీ అనే అంశాలకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు కేంద్రంపై ఎదురుదాడి చేసే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమిలో ఉన్న విపక్ష పార్టీలన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రధానమంత్రి లేదంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూనీ చేస్తుందనే అంశాన్ని కూడా పదే పదే ఆరోపణ చేస్తున్నాయి. అదే ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రంపై ఆరోపణ చేసినప్పుడు అంటే ఈడీ కేసులు అయినప్పుడు లేదంటే సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు కేంద్రాన్ని ఆరోపణ చేసి అంటే కేంద్రం ఈడీని సిబిఐని తన జేబు సంస్థలుగా వాడుకుంటుందని ఆరోపణ చేసే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి అంటే ఏ పార్టీకి సంబంధం లేని తెలంగాణ రాష్ట్రానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థించినప్పుడు ఆయన తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఇండిపెండెంట్గా తాను పోటీ చేస్తున్నాను, తనకు ఇండియా కూటమి సపోర్ట్ చేస్తుందని ఆయన నేరుగా అందరూ ఎంపీలకు అంటే బీజేపీ కాంగ్రెస్తో పాటు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు లేఖలు రాశారు. ఆయనే స్వయంగా విజ్ఞప్తి చేశారు తనకు ఓటేయాలని. కానీ అలాంటి సమయంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రజాస్వామ్యం కూనీ చేస్తుందని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటేయలేకపోతుంది, ఓటింగ్కు దూరంగా ఉంటుందనే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. కావాలనే బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఎన్డీఏకు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరిస్తుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని లేదంటే ఈడీని సిబిఐని జేబు సంస్థగా వ్యవహరిస్తుందనే ఆరోపణ చేసే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక అవకాశం వచ్చినప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చినప్పుడు ఇండిపెండెంట్గా అంటే ఒక ప్రాంతీయ పార్టీగా నేరుగా ఓటింగ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్గా దూరడంతో పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న ఒక రాజకీయ ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీపై వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ గతంలో రాష్ట్రపతి ఎన్నికలకైతే ఏ విధంగా దూరంగా ఉందో ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటున్నామని ప్రకటన చేసింది. పరోక్షంగా బీఆర్ఎస్ ఏంటంటే ఎరువుల కొరత విషయంలో రాష్ట్రంలో ఇబ్బంది ఉంది, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్న అంశాన్ని ప్రస్తావించింది. కానీ కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం సప్లై చేస్తుంది. ఇది ఎప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు పరిష్కరించిన రెండు ప్రభుత్వాల మధ్య చర్చ జరగడం ఇది సహజంగా జరిగే విషయం. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయం ప్రస్తుతానికి విపక్షాలన్నీ ఏకమై కేంద్రంలో అధికారంలో బీజేపీ అభ్యర్థిని రంగంలో దించినప్పుడు ప్రాంతీయ పార్టీగా ఇండిపెండెంట్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ 4 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఓటింగ్లో పాల్గొని కేంద్రంపై
ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరచవచ్చు. అంటే ఇండియా కూటమి కాకపోయినా తాము ఇండిపెండెంట్గా తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు తాము మద్దతు ప్రకటిస్తామని మద్దతు ప్రకటించే రాజకీయంగా అవకాశం ఉంది. మజ్లిస్ ఇదే రాష్ట్రంలో తెలంగాణలో మజ్లిస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నామని ఎప్పుడు పోరాటం చేస్తుంది. ఇక సుదర్శన్ రెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టి తాము ఆయనకు మద్దతు ఇస్తాం, ఆయనకు ఓటేస్తామని ఆ పార్టీ అధినేత అజుద్దీన్ ఓవైసీ ప్రకటన చేశారు. కానీ బీఆర్ఎస్ కూడా అదే యాంగిల్లో అదే వ్యూహంతో ఓటు వేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకతను దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విపక్షాలకు మద్దతుగా ఉండే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ అలాంటి నిర్ణయం తీసుకోకుండా కేవలం తాము రాష్ట్రంలో ఉన్న సమస్యను కేంద్రంలో ఉన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కలుపుతూ ఇక తాము ఎన్నికలకు దూరంగా ఉంటాం, ఓటింగ్కు దూరంగా ప్రకటన చేయడం వెనుక పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్న ఒక ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తాయని చెప్పొచ్చు.